హాయ్ ఫ్రెండ్స్, చికెను ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా కూడా వండుకోవాలి. దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా వండుకొని చూడండి ఫ్రెండ్స్. తెలుస్తుంది. ఎలా వండాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం కారము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, అల్లము, నూనె, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపి పెట్టినాక దాని మీద పెడితే తెలుస్తుంది మీకు ఎలా ఉండాలనేది. మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకో. మసాలా వేసినాక బాగా కలిపి పొయ్యి మీద పెట్టాలి. ఇందులో చూడండి, ఎసరైతే అదే ఊరింది. మనం ఏమో వాటర్ పోయలే కదా, ఇందులో ఎసరైతే ఊరింది. కొంచెం చింతపండు రసం పోసుకుందాము కొద్దిగా. ఇందులో అయితే కొద్దిగా కూడా వాటర్ పోయలేదు, మనం కలిపి పెట్టుకున్నదే ఇట్లా అయిందనమాట. ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీ చికెన్ ఉడికేసింది. ఇందులో ఏం లేదు, కొంచెం కరివేపాకు వేసి దించేసేదే. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చికెన్ రెడీ అయింది, దింపేస్తున్నాను ఫ్రెండ్స్. దింపేశాను.